నీకు ఆరోగ్యం బాగుండి దేవుని మందిరానికి వచ్చి అందుబాటులో ఉంటే మందిరం మానేయద్దండి. అది మీకు క్షేమం కాదు. మీరు తలస్తుండొచ్చు ఆన్లైన్లో అన్నీ ఉండేవి ఉంటాయి కదా అని. ఆన్లైన్లో ఉంటుంది, కానీ ప్రజలు చేరి వచ్చినప్పుడు కలిగే ప్రోత్సాహం పురికొల్పు ఇన్ పర్సన్కి ఆన్లైన్కి చాలా తేడా ఉంటుంది. కనుక దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందంటే హెబ్రీ పత్రికలో సమాజముగా కూడుట మానక. దేవుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం కూడా అపోస్తుల కార్యాలు 2:42 అపోస్తుల బోధ యందును సహవాసం అందున, యూట్యూబ్ అందున అని రాయలేదు, లైవ్ స్ట్రీమ్ అందున అని రాసింటే మేము కూడా వదిలేసి అక్కడే ఉండింటాం. దేవుని ప్రజలు సహవాసంలోనికి వచ్చటం మంచిది. ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు చెప్తున్నాం, కానీ చాలామంది ప్రజలు సోమరులు అయిపోయారు, దానికి అలవాటు పడిపోయారు. అక్కడ నేను బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకి రావాలని మనసు లేదనుకుంటాం. కనుక మందిరం మానేయద్దండి. చాలా సమస్యలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో అన్నీ జరుగుతుంటాయి. జీవితం అన్న తర్వాత అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆటుపోట్లు లేకుండా జీవితం ఎలాగుంటుంది? ఇబ్బందులు లేకుండా జీవితం ఎలాగుంటుంది? కష్టాలు లేకుండా జీవితం ఎలాగుంటుంది? గాలి తుఫాను లేకుండా జీవితం ఎలాగుంటుంది? ఎండ లేకుండా ఎలాగుంటుంది? వర్షం లేకుండా ఎలాగుంటుంది? చలి లేకుండా ఎలాగుంటుంది? మనిషి అయిన తర్వాత సంవత్సరంలో ఈ 4 రకాలైన ఋతువులు, కాలాలు ప్రభావితం చేస్తూనే ఉంటాయి కదా. ఎప్పుడు వర్షకాలమే ఉండదు, అలాగని ఎప్పుడు వేసవికాలమే ఉండదు, అలాగని ఎప్పుడు చలికాలమే ఉండదు. కాలాలు మారుతున్నట్లు పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. కనుక నిరుత్సాహపడి కృంగిపోయి ఇంకింతలే మా వాళ్ళు ఏం లాభం ఉంది అని తలంచి మందిరం మానేయడానికి ప్రయత్నం చేయొద్దండి. మీరు మందిరం మానేస్తే మీ పరిస్థితులు ఏదో చక్కబడతాయని అనుకోవడం అపోహ. ఆ ఇంట్లో ఏడ్చేదేదో మందిరంలో వచ్చి ఏడ్చవచ్చు, ఇంట్లో బాధపడేదేదో మందిరంలో బాధపడవచ్చు, ఇంట్లో కన్నీరు గార్చేదేదో మందిరంలో కన్నీరు గార్చవచ్చు. దేవుడు అక్కడ చేసే ప్రార్థన మనవే ఆలకిస్తాడు. అందుకే మనకు వాక్యంలో చెప్పబడింది కదా, 2వ దినవృత్తాంతాలు 7:14, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఆయన వారి ప్రార్థన ఆలకించి ఆ దేశంను స్వస్థపరచునని వాక్యంలో రాయబడింది.